హలో వివర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము ఎంసెట్ అండ్ జేఈకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ వీడియో అయితే మీ ముందుకు తీసుకొస్తున్నా. ఓకే, ఫైండ్ ది అడ్జాయింట్ అండ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఓకే, ఈ క్వశ్చన్ అనేది చాలా కామన్ గా ఉంటుంది మనకి. ఓకే, అడ్జాయింట్ లేకుంటే ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మ్యాట్రిసెస్. ఓకే, ఈ ఒక్క వీడియోలో అయితే మీకు అడ్జాయింట్ అండ్ ఇన్వర్స్ కి ఒక సూపర్ ట్రిక్ అయితే నేను ఈ వీడియోలో అయితే ఇస్తున్నా. ఎవరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఫస్ట్ మ్యాట్రిక్స్ చూడండి. ఫస్ట్ దాన్ని నేను ఏ అని కనుక్కున్నా. ఓకే, -3 4 6 2. ఓకే, దీనికి ఫస్ట్ మనం అడ్జాయింట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. అడ్జాయింట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమైతుంది మనకి. ఇక్కడ ఏం చేయాలంటే జస్ట్ ఇంటర్చేంజ్ దీస్ టూ ఎలిమెంట్స్. ఈ రెండు ఎలిమెంట్స్ ని ఇంటర్చేంజ్ చేసుకోండి. ఇక్కడ 2, ఇక్కడ -3 అండ్ ఈ ఒక్క ఎలిమెంట్స్ 4 6 ఉంది కదా, ఈ 2 ఎలిమెంట్స్ కి నెగిటివ్ సైన్ తీసుకోండి. ఓకే, -4 6 ఇది మనకి రిక్వైర్డ్ అడ్జాయింట్ ఆఫ్ ఏ. ఇప్పుడు మనకి డిటర్మినెంట్ కావాలి కదా. డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఏమైతుంది మనకి -3 2 6. దీని డిటర్మినెంట్ ఏంటి -3 4 6 2. దట్ ఈస్ ఈక్వల్ టు -3 2 6 -24. ఓకే, ఈ ఎలిమెంట్ మల్టిప్లికేషన్ మైనస్ సైన్ అండ్ ఈ రెండింటిని మల్టిప్లికేషన్ ఏమైతుంది మనకి -30. ఓకే, దేర్ ఫోర్ మనకి మ్యాట్రిక్స్ రిక్వైర్డ్ మ్యాట్రిక్స్ ఏమొస్తుంది. సారీ, ఏ ఇన్వర్స్ అడ్జాయింట్ ఫైండ్ అవుట్ చేసాం, డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఏ ఇన్వర్స్ ఏమైతుంది అడ్జాయింట్ ఆఫ్ ఏ బై డిటర్మినెంట్ ఆఫ్ ఏనా. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ is equal to 1 by -30. ఓకే, అడ్జాయింట్ ఏంటి మనకి 2 -4 -6 -3. ఓకే, ఇది మనకి ఏ ఇన్వర్స్ అవుతుంది. ఓకే, ఇక్కడికే మీరు స్టాప్ చేయొచ్చు, లేకుంటే ఇక్కడ లోపలికి కూడా మల్టిప్లై చేసుకోవచ్చు. మనకి ఏమవుతుంది 2/-2/30. ఓకే, ఇక్కడ మైనస్ ఈ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. రాసేసుకోండి ఫస్ట్, తర్వాత క్యాన్సిల్ చేయండి. ఎగ్జామ్ లో అయితే మీరు డైరెక్ట్ గానే క్యాన్సిల్ చేసుకోండి. ఓకే, మనకి రిక్వైర్డ్ ఏ ఇన్వర్స్ ఏమొస్తుంది మనకి 1/15. ఇది -1/15. ఇది మనకి 2/15 అండ్ ఇది మనకి 1/10 వస్తుంది. అండ్ మనకి ఏమొస్తుందంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 2, ఇది మనకి 2 3s పోతుంది అండ్ 2 15s. ఓకే, మళ్ళీ 3 1s 3 5s. ఓకే, అంటే 1/5 వస్తుంది యాక్చువల్లీ. ఇది మనకి 1/5 అండ్ ఇది మనకి 1/10 వస్తుంది. ఓకే, ఇది మనకి రిక్వైర్డ్ ఏ ఇన్వర్స్ అవుతుంది. ఓకే, ఇలా ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు 2/2 మ్యాట్రిక్స్ కి. అదే 3/3 మ్యాట్రిక్స్ ఎలా చేయాలి. చాలా మంది ఈ 3/3 మ్యాట్రిక్స్ కి చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, ఇదైతే ఈ ట్రిక్ అయితే చాలా కేర్ఫుల్ గా చూడండి. దీన్ని అయితే నేను ఏ మ్యాట్రిక్స్ అనుకుంటున్నా 2 3 1 3 4 1 అండ్ 3 7 2. ఇది మ్యాట్రిక్స్. ఇప్పుడు అడ్జాయింట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఏం చేయాలంటే ఫస్ట్ చాలా కేర్ఫుల్ గా చూడండి. ఇక్కడ 4 ఉంది కదా, ఈ ఎలిమెంట్ అయితే తీసుకోండి, మిడిల్ ఎలిమెంట్ 4 రాసుకోండి. తర్వాత దాని కింద ఉన్న ఎలిమెంట్ తీసుకోండి. ఓకే, 7 ఇక్కడ రాసుకోండి. తర్వాత దాని పైన ఉన్న ఎలిమెంట్ టాప్ ఎలిమెంట్ తీసుకోండి 3, మళ్ళీ 4. ఓకే, సిమిలర్లీ దాని పక్కలో ఉన్న కాలమ్ ని మిడిల్ ఎలిమెంట్ తీసుకోండి 1, దాని కింద ఉన్న ఎలిమెంట్ తీసుకోండి, దాని పైన టాప్ లో ఉన్న ఎలిమెంట్ తీసుకోండి అండ్ సేమ్. ఓకే, అగైన్ ఎలిమెంట్. ఓకే, మళ్ళీ ఈ ఎలిమెంట్ తీసుకోండి. ఓకే, 3. ఓకే, తర్వాత దాని కింద ఉన్న ఎలిమెంట్
దాని టాప్ లో ఉన్న ఎలిమెంట్ మళ్ళీ సిమిలర్లీ 3. అర్థమైందా? ఈ ఎలిమెంట్ తర్వాత దాని కింద ఉన్న ఎలిమెంట్ దాని పైన ఉన్న ఎలిమెంట్ సేమ్ అగైన్ 3. ఓకే, మళ్ళీ లాస్ట్ లో అగైన్ మళ్ళీ సేమ్ లాస్ట్ రో అనేది సేమ్ సిమిలర్ అవుతుంది. ఓకే, రో 1 ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ రాసేసుకోండి. దీన్ని ఏదైతే ఈ ఒక్క ఎలిమెంట్స్ ఉన్నాయో దాన్ని లాస్ట్ లో రాసేసుకోండి, సరిపోతుంది మీకు. ఓకే, ఇప్పుడు అడ్జాయింట్ ఆఫ్ ఏ చాలా జాగ్రత్తగా చూడండి. అడ్జాయింట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ దీని డిటర్మినెంట్ తీసుకోండి. దీని డిటర్మినెంట్ ఏమైతుంది? 4 2 8 మైనస్ 7 ఏమొస్తుంది మనకి? 1. ఓకే, 1. ఇప్పుడు దీని డిటర్మినెంట్ తీసుకోండి. ఓకే, 7 1 7 మైనస్ 3 2 6 ఏమొస్తుంది మనకి? 1. ఓకే, అగైన్ ఈ దీని డిటర్మినెంట్ చూడండి. 3 1 3 మైనస్ 4 3 మైనస్ 4 ఎంత మనకి? -1. ఓకే, ఇప్పుడు దీన్ని డిటర్మినేట్ చేయండి. 3 1 3 మైనస్ 3 2 6 ఏమవుతుంది? -3. ఓకే, ఇప్పుడు దీని డిటర్మినెంట్ 2 2 4 2 2 4 మైనస్ 3 1 3 ఏమొస్తుంది? 1. ఓకే, ఇప్పుడు దీని డిటర్మినెంట్ 3 1 3 మైనస్ 2 ఏమొస్తుంది? 1. ఓకే, ఇప్పుడు సిమిలర్లీ దీని డిటర్మినెంట్ 7 3 21 మైనస్ 4 3 12 ఎంత వస్తుంది మనకి? 5. 21 ఎంత? 4 3 12 కదా. ఎస్, మనకేమొస్తుంది? 5 సారీ 9. ఓకే, ఇది 9 వస్తుంది మనకి ఇక్కడ. ఓకే, అర్థమైందా? 7 3 21 4 3 12 9. తర్వాత దీని డిటర్మినెంట్ 3 3 9 మైనస్ 7 2 14 ఇది ఎంత వస్తుంది? -5. ఓకే, తర్వాత మనకి ఇది ఎంత వస్తుంది? దీని డిటర్మినెంట్ 4 2 8 4 2 8 మైనస్ 6 9 ఎంత? -1. 5 ఇది. ఓకే, ఇదైతే మనకి అడ్జాయింట్ ఆఫ్ ఏ. ఓకే, ఇదైతే అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, అడ్జాయింట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఇప్పుడు మనకి ఏ ఇన్వర్స్ కావాలి. ఓకే, ఫస్ట్ దీనికన్నా ముందు మనకి డిటర్మినెంట్ కావాలి కదా, డిటర్మినెంట్ ఆఫ్ ఏ. దానికోసం మీరు దీన్ని అంతా ఎక్స్పాండ్ చేసే నెసరీ లేదు. అర్థమైందా? ఈ ఎంటైర్ మ్యాట్రిక్స్ ని ఎక్స్పాండ్ చేసే నెసరీ లేదు. మనం ఏం చేస్తాం? ఈ ఎలిమెంట్ తీసుకుంటాం, దాన్ని మైనర్ రాస్తాం, మైనస్ దీని ఎలిమెంట్ తీసుకుంటాం, దాని మైనర్ రాస్తాం, ప్లస్ ఈ ఎలిమెంట్ తీసుకుంటాం, దాని మైనర్ రాస్తాం. ఓకే, ఇలా మనకి చేయాలంటే చాలా టైం పడుతుంది. అందుకోసం డిటర్మినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఒక్క మ్యాట్రిక్స్ లో ఫస్ట్ రో అండ్ అడ్జాయింట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ లో అడ్జాయింట్ ఆఫ్ దిస్ లో కాలమ్ 1 మల్టిప్లై చేస్తే చాలు, మీకు డిటర్మినెంట్ అనేది వచ్చేస్తుంది. అంటే దీన్ని మల్టిప్లై చేయండి. ఏమొస్తుంది మనకి? 2 1 2 అండ్ మైనస్ 3 3 9 అండ్ 9 1 9. ఈ 9 9 గెట్ క్యాన్సల్, వి గెట్ 2. ఓకే, 2 వచ్చిన ఇది డిటర్మినెంట్. ఇప్పుడు ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఆఫ్ ఏ బై డిటర్మినెంట్ ఆఫ్ ఏ, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 1 1 -1 -3 1 1 and 9 minus 5 minus 1. This is our required answer, A inverse. ఓకే, అర్థమైంది కదా ఎలా ఫైండ్ అవుట్ చేయాలని. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో ఏమైనా ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ సపోర్ట్ అయితే మన ఛానల్కి అయితే ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ అయితే చాలా వీడియోస్ అయితే అప్కమింగ్ నేను అప్లోడ్ చేస్తాను. ఓకే, అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.